కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కాన్వాయ్పైకి ఖలిస్తానీ వేర్పాటువాదులు దూసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది. జయశంకర్ యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఈ ఘటన పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 4న కేంద్ర మంత్రి జయశంకర్ యూకే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసింది. ఈ క్రమంలో లండన్లోని చాటమ్ హౌస్లో పలు అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అయితే ఇదే సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులు హౌస్ వద్దకు చేరుకున్నారు. జెండాలు పట్టుకొని ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేయసాగారు. మరోవైపు అధికారిక కార్యక్రమాలు ముగించుకొని జయశంకర్ హౌస్ నుండి బయటకు వచ్చారు. కేంద్ర మంత్రిని గమనించిన ఖలిస్తానీ వాదులు నినాదాల జోరును పెంచారు. ఇదే సమయంలో మరో ఖలిస్తానీ వాది త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని జయశంకర్ కాన్వాయ్ ముందుకు దూసుకువచ్చాడు. జయశంకర్ కారు ముందు నిల్చొని భారత జాతీయ జెండా పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించాడు. తతంగాన్నంతా గమనిస్తున్న లండన్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేంద్ర మంత్రి కాన్వాయ్ ముందుకు వ్యక్తి దూసుకురావడాన్ని గమనించిన అతన్ని పక్కకు లాక్కెళ్లారు. అనంతరం ఖలిస్తానీ వాదుల్ని అక్కడి నుండి తరిమేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జయశంకర్ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. దీనికి కారణమైన వేర్పాటువాదుల తీవ్రవాద చర్యల్ని విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం అవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సందర్భంలో ఆతిథ్య దేశం తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.